నమస్తే రందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నెల 18న తిరుపతిలో రా ఎన్టీఆర్ ఊరువాడ పేరుతో తారక్ అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమం హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి రాజకీయాలతో సంబంధం లేదన్న ఖండన వచ్చినా ఊహాగానాలకైతే తెరపడలేదు. ఇప్పటికిప్పుడు రాజకీయ అరంగేట్రం లేకపోయినా తమిళనాడు సీఎం విజయ్ స్టైల్లో తారక్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అన్న అభిప్రాయాలున్నాయి. 2034 ఎన్నికలే లక్ష్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? రాష్ట్రంలో కొన్ని బలమైన వర్గాలు జూనియర్ ఎన్టీఆర్ వెనుక కసరత్తు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఊరువాడ కార్యక్రమం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ప్రస్తుతానికి ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం లేదన్నట్టుగా ఖండనలొచ్చినా భవిష్యత్తుకి ఇది సూచిక అనే ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి. ఏ ఉద్దేశం లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఎందుకు ప్లాన్ చేస్తున్నారు అన్న ప్రశ్నలు దూసుకొస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అడుగులపై గత కొన్ని రోజులుగా సినీ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకొచ్చి విజయం సాధించిన తరుణంలో ఏపీలో కూడా తారక్ ఈ నెల 18న ఒక భారీ వేదికపై తన అభిమాన సంఘాలను ఏకం చేసి సేవా కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం చేసినటువంటి ప్రచారం అనుభవం ఉండడం, ఆ తర్వాత అమిత్ షాతో భేటీ కావడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని చెబుతూ ఖండనలొచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన ఉంటుంది అంటూ వస్తున్న పోస్టులన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని ఫ్యాన్స్ టీం స్పష్టం చేశారు. ఆ రోజు నిర్వహించ తలపెట్టిన ఊరువాడ ప్రోగ్రాం ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం, లక్ష్యం, విజన్ను ప్రజలకు పరిచయం చేయడానికి మాత్రమేనని, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఊహాగానాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. సదరు కార్యక్రమానికి సంబంధించిన వేదిక, సమయం, పూర్తి కార్యాచరణ వివరాలను త్వరలోనే ఎన్టీఆర్ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటిస్తామని టీం వెల్లడించింది. ఈ నెల 18న ప్రారంభం కానున్న ఊరువాడ కార్యక్రమం కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమం మాత్రమేనని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు తెలిపాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాలు కొత్తేం కాదు. 2009 ఎన్నికల సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత కాలంలో ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే ఫోకస్ చేశారు. ఆ మధ్య కేంద్ర మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీ, అలాగే సోదరి నందమూరి సుహాసిని వంటి కుటుంబ సభ్యులు గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల అభిమానులు సీఎం ఎన్టీఆర్ అంటూ బ్యానర్లు కట్టడం, ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించడం సహజంగానే పుకార్లకు బలం చేకూర్చింది. ప్రతి ఏడాది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన జయంతి, వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు తారక్ వెళ్లే సమయంలోనూ సీఎం సీఎం అంటూ అభిమానులు నినాదాలు చేయడం పరిపాటిగా మారిపోయింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎప్పటికప్పుడు రాజకీయాలకు ఇంకా సమయం ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత కాలం నేను తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను. నా కట్ట కాలేంత వరకు, నాలో ప్రాణం ఉండేంత వరకు, తెలుగు జాతి బ్రతుకున్నంత వరకు, తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీతోనే ఉంటాను. పార్టీకి ఎప్పుడు నా అవసరం ఏ రూపంలో కావాల్సి వచ్చినా కూడా నేను ఆ బాధ్యతని నా పార్టీ వైపు, మా పార్టీ వైపు, మనందరి పార్టీ వైపు తప్పకుండా నేను తీరుస్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. తెలుగుదేశంలో నాకు ఎటువంటి పదవి మీద ఆశ లేదు. నాకు ఒకటే, తెలుగుదేశం పార్టీ అనేది ఒక సిద్ధాంతంతో వచ్చిన పార్టీ. అది ఆ మహానుభావుడు ఎంతో కష్టపడి ఒక్కడిగా మొదలుపెట్టిన పార్టీ ఈ రోజు వేల మంది, లక్షల మంది కార్యకర్తల పార్టీగా మారింది. ఆ పార్టీ ఆ మహానుభావుడి స్మృతులతో, ఆ మహానుభావుడు పడిన కష్టం. గతంలో పలు ఇంటర్వ్యూలు, సినిమా ప్రమోషన్లో పాల్గొన్న సందర్భాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ ప్రవేశంపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. దానికి కొనసాగింపుగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్లో అత్యంత కీలకమైన దశలో ఉన్నానని, కాబట్టి రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలను, వెబ్సైట్ ప్రచారాలను నమ్మవద్దని అధికారిక ఫ్యాన్స్ అసోసియేషన్ వెబ్సైట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తారక్ పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు ప్రస్తుతానికి బ్రేక్ పడినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా ఈ చర్చలు అంత సులువుగా ఆగేలా లేవు. భవిష్యత్తులో ఆయన తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అందుకుంటారా, లేదా నేటి ట్రెండ్కు తగ్గట్టుగా సరికొత్త పొలిటికల్ జర్నీని ప్రారంభిస్తారనేది అభిమానుల్లో మిగిలి ఉన్న $1 మిలియన్ ప్రశ్న. తారక్ స్వయంగా దీనిపై నోరు విప్పేంత వరకు ఈ రాజకీయ సస్పెన్స్ ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది. కానీ అడపాదడపా నందమూరి, నారా కుటుంబాలకు జూనియర్ ఎన్టీఆర్కు మధ్య ఉన్న గ్యాప్ బయటపడేది.
తారక్ సినీ రంగంలో కుదురుకున్న తర్వాత క్రమంగా బాబాయ్ ప్రస్తావన తగ్గించారు అనేది బాలకృష్ణ సన్నిహితుల అభిప్రాయం. కానీ ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలొచ్చినా తమ మధ్య దూరం లేదని, అంతా బాగానే ఉన్నామని జూనియర్ ఎన్టీఆర్ చెబుతూ వచ్చేవారు. పైగా టీడీపీకి తన మద్దతెప్పుడు ఉంటుందని కూడా బహిరంగ సభల్లో స్పష్టం చేశారు. హరికృష్ణకు టీడీపీలో పదవుల విషయం, జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య సంబంధాలు వంటివి కొంతకాలం నడిచాయి. ఆ తర్వాత హరికృష్ణ మరణించారు. కారణాలేవైనా సరే అప్పట్నుంచి తారక్ టీడీపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఇప్పట్లో రాజకీయాలకొచ్చే ఉద్దేశం లేదని, దానికి ఇంకా టైం ఉందని కూడా తారక్ గతంలో అన్నారు. దీనికి తోడు నందమూరి కుటుంబాన్ని పార్టీకి దూరం పెడుతున్నారనే ప్రచారం జరగడంతో దానికి కౌంటర్గా బాలకృష్ణకు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చింది టీడీపీ. మొత్తం మీద నందమూరి, నారా కుటుంబాలతో తారక్ బంధం ఎప్పుడూ ఒకేలా లేదు అనేది వాస్తవం. కొంతకాలం సన్నిహితంగా, మరికొన్నాళ్లు దూరంగా, ఇంకొన్నాళ్లు ఎడముఖం పెడముఖంగా ఉంటూ వచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంతకాలంగా ఈ గ్యాప్పై ఎలాంటి వివరణ ఇవ్వడం లేదు. ఇప్పుడు జరుగుతున్న హడావిడి కాసేపు పక్కన పెట్టి గతంలో జరిగిన పరిణామాల్ని ఒక్కసారి చూస్తే తారక్ రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయనేది స్పష్టంగానే తెలుస్తోందనే వాదన వినిపిస్తోంది. కానీ ఇటీవల జరిగిన పరిణామాలకు అనుగుణంగా తారక్ నిర్ణయం మార్చుకుంటారా లేదా అనేది ఆయనే చెప్పాల్సి ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాలు కొత్తేం కాదు. ఆయన ప్రమేయం ఉన్నా లేకున్నా తారక్ పేరు మాత్రం రాజకీయ వర్గాల్లో నలుగుతూనే ఉంది. టీడీపీ వారసత్వంగా జూనియర్ ఎన్టీఆర్ చేతికొస్తుందనేది పార్టీలో ఓ వర్గం బలమైన నమ్మకం. తారక్ అభిమానులు కూడా ఇదే ఉద్దేశంతో ఉన్నారని ఎప్పటికప్పుడు వాళ్లు చేస్తున్న నినాదాలు చెప్పకనే చెప్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అంత తొందరగా బయటపడే వ్యక్తి కాదు. ఆయన్ను అంచనా వేయడం అంత తేలిక కాదని సన్నిహితులు చెబుతుంటారు. లోతైన మనిషి అయిన జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా తాత పేరు ప్రస్తావిస్తూ ఆయన ఆశీస్సులు నాకున్నాయని చెబుతూనే నన్నెవరూ ఆపలేరని హాట్ కామెంట్లు చేశారు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. అప్పుడు కూడా తారక్ రాజకీయ ఉద్దేశాలపై విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. కాకపోతే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ మాటలు, ప్రకటనలు, ఆయన సన్నిహితుల అభిప్రాయాల ఆధారంగానే చర్చ నడిచేది. కానీ ఇప్పుడు తొలిసారిగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో భారీ సేవా కార్యక్రమం తలపెట్టడంతో రాజకీయ ఉద్దేశాలు పూర్తిగా తోసిపుచ్చలేమనే చర్చకు తెరలేచింది. అందుకే రాజకీయాలకు ఈ ప్రోగ్రాంకు సంబంధం లేదన్న ఖండన కూడా వచ్చాక రాజకీయాలకు ఈ ప్రోగ్రాంతోనే గ్రౌండ్ వర్క్ మొదలవుతుందనే కొత్త వాదన బయలుదేరింది. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు ఎక్కడా ఎప్పుడూ తనకు ఒక పదవి కావాలని కానీ, అలాంటి ఆశ ఉన్నట్టు కానీ ఎక్కడా బయటపడలేదు. అలాగే టీడీపీ కాకుండా మరో పార్టీ మీద ఆసక్తి చూపుతున్న దాఖలాలు కూడా కనిపించలేదు. మరి ఇక ముందు కూడా ఇదే వైఖరి కొనసాగిస్తారా లేదా అనేది ఆసక్తికరం. 2009లో యాక్టివ్ పాలిటిక్స్ లో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరఫున తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రచారం చివర్లో రోడ్డు ప్రమాదానికి గురై కొన్నాళ్ల పాటు మంచానికే పరిమితమయ్యారు. అప్పట్లో తారక్ ప్రచారానికి ఉమ్మడి రాష్ట్రంలో మంచి స్పందన వచ్చింది. సీనియర్ ఎన్టీఆర్ పోలికలు, హావభావాలతో పాటు స్పీచ్లు కూడా ఆయన్ను పోలి ఉండడంతో జనం త్వరగా కనెక్ట్ అయ్యారు. దీంతో టీడీపీ నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కోసం పోటీ పడ్డారు. తారక్ గాయాల నుంచి కోలుకున్న తర్వాత టీడీపీ మహానాడులో కూడా పాల్గొన్నారు. తన ప్రసంగాలతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తరచుగా చంద్రబాబును కలిసేవారు. టీడీపీ కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జరిగిన చర్చల్లో కూడా పాలు పంచుకున్నారని పార్టీ వర్గాలు చెబుతాయి. దీంతో పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఏంటి అని చర్చ మొదలైంది. ఆయనకి ఏదో ఒక పదవి ఇస్తే బాగుంటుందనే చర్చ కూడా తెరపైకొచ్చింది. కానీ అక్కడే ఒక అయోమయ పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో తారక్ మనసులో ఏముందో కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఆయనకు పదవికి తొందరేముంది, నటుడిగా ఇంకా చాలా భవిష్యత్తు ఉందని భావించినట్టుగా ప్రచారమైంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా గెస్ట్ అపీరెన్స్కే పరిమితమైపోయారు. కానీ క్రమంగా ఆ గెస్ట్ అపీరెన్స్ కూడా బాగా తగ్గిపోతూ వచ్చింది. ఓ దశలో తారక్పై కేవలం టీడీపీలోనే కాకుండా మిగతా పార్టీల్లోనూ చర్చ జరిగింది. రాజకీయంగా ఎలాంటి కీలక పరిణామం జరిగినా జూనియర్ ఎన్టీఆర్ స్పందన కోసం ఎదురుచూసిన రోజులు కూడా ఉన్నాయి. చివరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు తారక్తో ముఖాముఖి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలా రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ పొలిటికల్ లైమ్లైట్లోనే ఉన్నారు. ఇప్పటికీ టీడీపీ శ్రేణులకు తారక్ ఏం చెప్తారో వినాలనే కుతూహలం లేకపోలేదు.
తారక్ ఇప్పుడు కాకపోయినా 10 ఏళ్ల తర్వాతైనా వచ్చి తాత పార్టీని కైవసం చేసుకోవాలని కరుడుగట్టిన టీడీపీ ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తూ ఉంటారు. టీడీపీలోనే ఒక వర్గం కూడా ఎప్పటికైనా పార్టీని జూనియర్ ఎన్టీఆర్ హస్తగతం చేసుకోవాలని భావిస్తూ ఉంటుంది. తారక్ తాననుకున్నప్పుడే చెప్పాల్సింది చెప్తారు తప్ప పబ్లిక్ డిమాండ్ మేరకు మాట్లాడడం ఆయనకు అలవాట్లేని పని. మొత్తం మీద తెలుగునాట మరో సినీ నటుడి రాజకీయ అరంగేట్రానికి ప్రయాణం మొదలు కాబోతుంది అనే చర్చ అయితే గట్టిగా జరుగుతుంది. ఇక్కడ మిగతా సినీ నటులకు జూనియర్ ఎన్టీఆర్కు చాలా తేడా ఉంది. తారక్ ఇంతవరకు అధికారికంగా రాజకీయాల్లో లేకపోయినా ఆయనకు రాజకీయాలు, వాటి తీరుతెన్నులపై ఎంతో కొంత ఖచ్చితమైన అవగాహన ఉంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న అనుభవంతో ఆయనకు కీలకమైన సమయంలో వ్యవహరించాల్సిన తీరుపైన కొంత ఆలోచన ఉందనేది వాస్తవం. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ నిజంగా రాజకీయాల కోసం గ్రౌండ్ వర్క్ చేయాలనుకుంటే చాలా పరిణితితో చేస్తారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎవరేమనుకున్నా తన మనసులో మాటేంటో జూనియర్ ఎన్టీఆర్ అంత త్వరగా బయటపెట్టరు. ఆయనకు ఎప్పుడు ఏది ఎంత అవసరమో అంతే మాట్లాడతారని చెబుతారు సన్నిహితులు. ఇప్పుడు ఊరువాడ ప్రోగ్రాం కేవలం అభిమానులు ఏర్పాటు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నా తారక్ అప్రూవల్ తీసుకునే చేస్తున్నారని కొందరు అనుమానిస్తున్నారు. రాజకీయ ఆకాంక్షలు లేకపోతే ఇంత భారీ కార్యక్రమం ఎందుకు ప్లాన్ చేస్తారు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైతే రాజకీయ అరంగేట్రం గురించి కానీ, దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ గురించి కానీ చర్చ జరగడం తారక్ ఇష్టం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఎప్పుడో భవిష్యత్తులో జరిగే పరిణామాలపై ఇప్పటి నుంచే అనవసర చర్చ అవసరమా అనే అభిప్రాయంలో జూనియర్ ఎన్టీఆర్ ఉండొచ్చనే చర్చ కూడా లేకపోలేదు. మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే ఇంత చర్చ జరిగేది కాదేమో. కానీ తమిళనాడులో విజయ్ సీఎం అయిన తర్వాత మరికొందరు నటులు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధపడుతున్నారన్న చర్చ మొదలైంది. ఈ తరుణంలో ఊరువాడ ప్రోగ్రాం ప్రకటన రావడంతో రచ్చ మొదలైంది. దక్షిణాదిన సినీ రంగానికి రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది. ఎంజీఆర్, ఎన్టీఆర్ కాలం నుంచి మొన్నటి విజయ్ దాకా నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. కాకపోతే కొన్ని దశాబ్దాల గ్యాప్ తర్వాత నటుడు విజయ్ పార్టీ పెట్టి అధికారంలోకి రావడం, రాజకీయాల్లో సక్సెస్ కావడం సినీ రంగానికి కొత్త జోష్ ఇచ్చింది అనడంలో సందేహం లేదు. దీంతో ఇప్పటికే రాజకీయ ఉద్దేశాలతో ఉన్న కొందరు నటులు విజయ్ పొలిటికల్ గ్రౌండ్ వర్క్ ను స్టడీ చేసే పనిలో పడ్డారని కూడా ప్రచారం జరిగింది. ఈ తరుణంలో ఎప్పటినుంచో రాజకీయ అరంగేట్రంపై చర్చ జరుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన కార్యక్రమం కావడంతో అన్ని వర్గాల అటెన్షన్ అటువైపు మళ్లింది. ఈ నెల 18న రూపకల్పన చేసిన ఊరువాడ కార్యక్రమం సమయం, సందర్భం, వేదిక విషయంలో కూడా ప్రాధాన్యత కనిపిస్తోంది. తెలుగు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, అందులోనూ సినీ నటుల రాజకీయ అరంగేట్రాన్ని చూస్తే దానికి తిరుపతికి అవినాభావ సంబంధం ఉంది. సినీ రంగంలో శ్రీవారి ఆశీస్సులతో సినిమాలు ప్రారంభించి హిట్ అయ్యాక మళ్లీ వచ్చి స్వామికి మొక్కులు సమర్పించుకోవడంతో సినీ రంగంలో మొదటి నుంచి ఉన్నా ఇప్పటికీ కొనసాగుతున్న సంప్రదాయంగా చెప్తారు. అదే సంప్రదాయాన్ని నటులు రాజకీయాల్లోకి వచ్చినా కొనసాగించారు. అయితే పార్టీ పేరు ప్రకటన తిరుపతిలో చేయడం, లేకపోతే తొలిసారి తిరుపతి నుంచే ఎన్నికల బరిలోకి దిగడం లాంటి పరిణామాలు జరిగాయి. అలా చూసినప్పుడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజకీయ గ్రౌండ్ వర్క్ ను తిరుపతి నుంచి ప్రారంభిస్తున్నారనే చర్చకు బలం చేకూరిందే. ఇక ఇదే సమయంలో తమిళనాడు సీఎం విజయ్ పొలిటికల్ సక్సెస్ కూడా కలిసొచ్చిందే. ఇప్పుడు ద్రవిడ పార్టీలకు పెట్టని కోటగా పేరున్న తమిళనాడులో విజయ్ ఎలా జెండా పాతారో అనేది చాలా ఆసక్తికర అంశం అనడంలో సందేహం లేదు. అందుకోసం విజయ్ చాలా పకడ్బందీగా గ్రౌండ్ వర్క్ చేశారు. 10 ఏళ్ల ముందే సేవా కార్యక్రమాలతో అభిమానుల్ని ఆర్గనైజ్ చేశారు. ఎక్కడికక్కడ బలమైన ఫ్యాన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆ నెట్వర్క్ ద్వారా సమాజంలో వివిధ వర్గాలకు చేరువయ్యారు. చివరకు 50 ఏళ్లు నిండాక విజయ్ కొత్త పార్టీ పెట్టి శరవేగంగా విస్తరించారు. అందుకు ఆయన అప్పటికే ఏర్పాటు చేసుకున్న లింకులు బాగా ఉపకరించాయి. అందుకే పోలింగ్ బూతుల్లో నిశ్శబ్ద విప్లవం జరిగి విజయ్ ద్రవిడ దిగ్గజాలకు షాక్ ఇస్తూ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగలిగారు. ఆ రకంగా చూసినప్పుడు విజయ్ రాజకీయ నమూనాకు ఇక ముందు రాజకీయాల్లోకి రావాలనుకునే సినీ నటులకు మోడల్గా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే ఆయన కూడా విజయ్ మోడల్ను ఫాలో కావచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఊరువాడతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని, భవిష్యత్తులో మరింతగా విస్తరించుకుంటూ పోతారనే చర్చ జరుగుతోంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. అందుకే 2029 ఎన్నికలు ఆయన టార్గెట్ కాదు. 2034 ఎన్నికలే లక్ష్యంగా దీర్ఘకాలిక కార్యాచరణ తీసుకుంటారని అనుకుంటున్నారు. పైగా అప్పటికి తారక్కు 50 ఏళ్లు నిండుతాయి కాబట్టి అదే సరైన టార్గెట్ అవుతుందనే చర్చ జరుగుతోంది. అలాగే ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూసినప్పుడు 10 ఏళ్ల తర్వాత తరం మార్పు కూడా జరుగుతుందనే సంకేతాలున్నాయి. అప్పుడు కొత్త తరాన్ని లక్ష్యంగా చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేస్తారని భావిస్తున్నారు. అదే జరిగితే సినీ రంగం నుంచి మరో నటుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుందని లెక్కలేస్తున్నారు.
అన్ని అనుకూలించి జూనియర్ ఎన్టీఆర్ 2034 ఎన్నికల్లో రాజకీయాల్లోకి వస్తే ఏపీ రాజకీయాలు రసవత్రంగా మారతాయంటంలో సందేహం లేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్, విజయ్ రాజకీయ నమూనాను అనుసరిస్తారేమో కానీ ఆయనలాగే సొంత పార్టీ పెడతారా లేదంటే తాత పార్టీలో చేరతారా అనే చర్చ కూడా లేకపోలేదు. ఆ రకంగా చూసినప్పుడు తారక్కు టీడీపీ తలుపులు తెరిచే ఉంటాయనే వాదన కూడా ఉంది. కానీ అసలు సొంత పార్టీ పెట్టే ఆలోచన ఎందుకు చేయకూడదు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే ఇలా చూసుకున్నా ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రానికి ఇంకా 10 ఏళ్ల సమయం ఉన్నట్టే. అప్పటికి జరగబోయే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తారక్ నిర్ణయం తీసుకోవచ్చనే అంచనాలున్నాయి. రాజకీయాల విషయంలో మరే సినీ నటుడిని జూనియర్ ఎన్టీఆర్తో పోల్చలేం అనే అభిప్రాయం గట్టిగా ఉంది. దీనికి బలమైన కారణాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే తారక్కు బలమైన పార్టీ, ఓ వర్గం, విస్తృతమైనటువంటి అభిమానుల అండా ఉందనే చర్చ జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు ఇదంతా తెర వెనుకే ఉంది. మరి నిజంగా తారక్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఇప్పుడు అనుకుంటున్న బలమంతా వాస్తవ రూపం దాలుస్తుందా లేదా అనేది ఎప్పటికీ లైవ్లో ఉండే ప్రశ్నే. ఇప్పటికే తారక్ అభిమానుల బలం విషయంలోనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అలాంటిది ఇంకా రాజకీయ ఉద్దేశాలు బయట పెట్టకముందే ఆయన రాజకీయ బలాన్ని ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటే అవుతుంది. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఇప్పటిదాకా చాలా చర్చలు జరిగి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం జరుగుతున్న చర్చ మాత్రం కార్యరూపం తీసుకునే అవకాశాలు ఎక్కువగా లేకపోలేదని అంటున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.